మన పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారు భూమన్న గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజయ్ కుమార్ రెడ్డి గారు, మన కోమరం భీం అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ, జిల్లా జనరల్ సెక్రటరీలు అందరికీ, మాజీ శాసనసభ్యులు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున పరివారవాది పార్టీ గారు ఇక్కడ బూత్ అధ్యక్షుల నుంచి ప్రధానమంత్రి మోదీ అయ్యారు, యోగి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయ్యారు, బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఈ ఉదాహరణ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పరివారవాది పార్టీ కాదు. దానికోసం ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఓటు వేయించి నరేంద్ర మోదీ గారికి మూడోసారి ప్రధానమంత్రి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఈ పార్టీ కోసం మనం ఓటు వేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 6 గ్యారెంటీల మీద మనకి ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ప్రతి ఒక్కరికి చెప్పడం అవసరం ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, రైతు భరోసా ఇవ్వలేదు, 2500 బాగా మన లేడీస్ ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు. అది ఏదైతే 1200 రైతు కూలీలకు ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు. అది ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పడం అవసరం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కుటుంబం చేసిన వైఫల్యం కూడా చెప్పే అవసరం ఉంది. ఆ కుటుంబ పాలన అదో మనకు స్వచ్ఛ పాలన కావాలని చెప్పడం అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ఏదైతే మన దేశం కోసం చేశారో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కింద మన అయోధ్యలో రామ మందిరం ఎక్కడ ఉంది మన గుర్తు లేకుండా ఆ రామ మందిరం కట్టించిన ఘనత అంటే నరేంద్ర మోదీ కానీ మనం గర్వంగా చెప్పచ్చు మిత్రులారా. అదేవిధంగా 370 ఆర్టికల్ కానీ మన చేసిన ఉజ్వల్ గ్యాస్ ఏదైతే మనకు ఫ్రీ ఉజ్వల్ గ్యాస్ ఇస్తున్నారో 10 కోట్ల దాకా 10 కోట్ల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత రోడ్స్ కానీ హైవేస్ కానీ చేసిన ఘనత ప్రతి ఒక్కరు చెప్పడం అవసరం ఉంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా పల్లెటూళ్ళలో చూస్తే వైకుంఠ ధామం అనేది కేంద్ర ప్రభుత్వము, మన టాయిలెట్స్ ఏదైతే కట్టినారు అక్కడ స్వచ్ఛ భారత్ కింద అది కూడా నరేంద్ర మోదీ మన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పడం అవసరం ఉంది. ఇవి అన్ని చెప్పుకుంటా పోతూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి నరేంద్ర మోదీ ఒకటే మనకు కమలం పువ్వు నరేంద్ర మోదీ గారికి గెలిపించాలని కోరుకుంటూ కేదార్ నాగేష్ గారికి ఏదైతే ఇప్పుడు పాయింట్ శంకర్ గారు సోదరు చెప్పారు, మాజీ మంత్రి రావు ఒకసారి పార్లమెంట్ సభ్యులు కూడా అయ్యారు. ఆయన చాలా